సినీ హాస్య నటుడు వేణుమాధవ్ అకాల మృతి పట్ల పలువురు ప్రముఖులు సంతాపాన్ని వ్యక్తం చేశారు. రాజకీయ నేతలతో పాటు సినీ తారలు వేణుమాధవ్ మృతి పట్ల దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు వేణుమాధవ్ మృతి పట్ల ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేశారు. వేణుమాధవ్ పార్టీ కోసం అంకిత భావంతో పనిచేశారని గుర్తు చేశారు. వేణుమాధవ్ ఆత్మకు శాంతి చేకూరాలని, అందరినీ నవ్వించిన వేణుమాధవ్ ఇక లేరు అనే విషయం దిగ్భ్రాంతికి లోను చేస్తుందని అన్నారు. చంద్రబాబు, రేవంత్ రెడ్డి, పవన్ కళ్యాణ్ సంతాపం తెలియజేశారు. ఇక వేణుమాధవ్ అకాల మరణం పట్ల జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా తీవ్ర విచారాన్ని వ్యక్తం చేశారు. కొన్నాళ్లుగా అనారోగ్యంతో బాధపడుతున్న వేణుమాధవ్ కోలుకుంటారు అనుకున్నానని, నటుడిగా ఎంతో భవిష్యత్తు ఉన్న ఆయన మరణించడం బాధాకరమని, గోకులంలో సీత నుంచి నాతో కలిసి పలు చిత్రాల్లో నటించారని, హాస్యం పండించడంలో మంచి టైమింగ్ ఉన్న నటుడు వేణుమాధవ్ అని పవన్ గుర్తు చేశారు. మిమిక్రీలో కూడా నైపుణ్యం ఉండటంతో సెట్లో అందరినీ సరదాగా ఉంచేవారని, వర్తమాన రాజకీయ విషయాలపై ఆసక్తి చూపేవారని పవన్ పేర్కొన్నారు. వేణుమాధవ్ మృతికి తన తరపున, జన సైనికుల తరపున వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నానని అన్నారు. వేణుమాధవ్ ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నానని పవన్ కళ్యాణ్ తెలిపారు. ఇక వేణుమాధవ్ మృతిపై రేవంత్ రెడ్డి సంతాపం తెలిపారు. తెలుగు సినిమా ఇండస్ట్రీ మంచి కమేడియన్ను కోల్పోయిందని విచారం వ్యక్తం చేశారు రేవంత్ రెడ్డి. వేణుమాధవ్ తెలుగు ప్రజలు గర్వించదగ్గ హాస్య నటులని, ఆయన మృతి పట్ల కుటుంబ సభ్యులకు సంతాపం తెలియజేస్తూ ఆయన ఆత్మకు శాంతి కలగాలని ఆ దేవుణ్ణి ప్రార్థిస్తున్నట్లు రేవంత్ రెడ్డి తెలియజేశారు. వేణుమాధవ్ మృతి పట్ల టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ సంతాపం తెలిపారు. హాస్య నటులు, తెలుగుదేశం పార్టీ శ్రేయోభిలాషి వేణుమాధవ్ మరణం విచారకరమని, స్వర్గీయ ఎన్టీఆర్ హయాం నుంచి నేటి వరకు పార్టీకి వేణుమాధవ్ చేసిన సేవలు వెలకట్టలేనివని, వారి ఆత్మకు శాంతి చేకూరాలని ఆ భగవంతుడిని ప్రార్థిస్తూ వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నానని లోకేష్ తెలిపారు. తెలంగాణ టీడీపీ నేతలు కూడా విచారం వ్యక్తం చేశారు. అంతేకాకుండా వేణుమాధవ్ ఆకస్మిక మృతి పట్ల టీడీపీ తెలంగాణ అధ్యక్షులు ఎల్ రమణ, పొలిట్ బ్యూరో సభ్యులు రావుల చంద్రశేఖర్ రెడ్డి, తెలుగుదేశం పార్టీ జాతీయ క్రమశిక్షణా కమిటీ సభ్యులు బక్కని నరసింహులు, తెలుగుదేశం పార్టీ జాతీయ అధికార ప్రతినిధులు అరవింద్ కుమార్ గౌడ్, కొత్తకోట దయాకర్ రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. చిన్న వయసులోనే నటుడిగా మంచి పేరు తెచ్చుకున్నారని అన్నారు. తొలి నుంచి టీడీపీతో వేణుమాధవ్కు అనుబంధం ఉందన్నారు. ఆయన కుటుంబానికి తమ ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. మేము చేసే వీడియోస్ మీ మొబైల్కి నోటిఫికేషన్గా రావాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి.